హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. సో ఇది నా ఫస్ట్ ట్రైమిస్టర్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనేది. సో నేనే నా ఓన్గా నేనేం తినాలనుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకొని తిన్నాను. అయితే డాక్టర్ నాకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఇష్యూ వల్ల సో వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకుండా సో వెయిట్ మెయింటైన్ చేస్తూ తినాలి అని చెప్పారు. నాకు కొన్ని డైట్ చార్ట్ కూడా ఇచ్చారు. కాకపోతే నేను ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచే సో ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అలాంటివన్నీ చేస్తున్నాను కాబట్టి నాకేం తినాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉందన్నమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్ అని చెప్పలేను, కాకపోతే మార్నింగే ఇలా మనకి ఇవి ఉంటాయి కదా, మేమైతే మొరంగడ్డ అంటాం వీటిని. సో స్వీట్ పొటాటో, వీటిని బాయిల్ చేసుకొని ఇలాగా ఇన్ని తినను, కొన్ని నిఖిల్కి కూడా, కాకపోతే వీడియోలో చేస్తున్నాను. ఇవి తినేదాన్ని ఒక 3 to 4 పీసెస్. అలా తిన్న తర్వాత మెడిసిన్ తప్పకుండా వేసుకుంటాను. ఎందుకంటే మెడిసిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకు కావాల్సినవన్నీ కూడా మెడిసిన్లోనే ఉంటాయి కాబట్టి సో చాలామంది మెడిసిన్ స్మెల్ వస్తున్నాయి, నాకు మెడిసిన్ వేసుకోవడం ఇష్టం ఉండదు అని వేసుకోరు. మీరు తినకపోయినా పర్లేదు కానీ మెడిసిన్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి. మనకి కావాల్సిన ఐరన్ కానీ అన్నీ కూడా, జింక్ కానీ, సప్లిమెంట్స్, కాల్షియం అన్నీ కూడా మనకి ఇందులోనే, డిహెచ్ఏ అన్నీ కూడా మెడిసిన్లోనే ఉంటాయి మెయిన్. కాబట్టి డాక్టర్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ మాత్రం అస్సలు మిస్ చేయవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వద్దు కాబట్టి రైస్ ఎక్కువ తినొద్దు అని ఫిక్స్ అయ్యాను. అందుకు ఆల్రెడీ నేను సాంబార్ లాగా చేసి పెట్టుకున్నాను. రైస్ తినలేను కాబట్టి రైస్కి ఆల్టర్నేట్గా ఏంటి అని అంటే ఉప్మా తిందామని అనుకుంటున్నాను. దొడ్డు రవ్వ అంటారు కదా అది. సో అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ అనమాట. తప్పకుండా ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక బాయిల్డ్ ఎగ్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మ్యాక్స్ తిన్నాను. సో బాయిల్డ్ ఎగ్లో చాలా మనకి ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది ఉప్మా వచ్చేసి జస్ట్ వాటర్లో బాయిల్ చేశాను, ఆయిల్ అలాంటివి ఏమీ వేయకుండా. ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పుచారు, సాంబార్ లాంటి చేశాను కాబట్టి జస్ట్ దీన్ని ఒక సాంబార్ రైస్ లాగా చేసుకొని తినడానికి మాత్రమే. సో స్పెషల్గా ఇప్పుడు నేను రైస్లో తింటే మనం వేరేలాగా తినొచ్చు, కాకపోతే ఈ ఉప్మాలోకి తినలేం కాబట్టి దీన్నే సాంబార్ రైస్ లాగా చేసుకొని తింటున్నాను. సో ఇది మనకి కడుపు నిండా ఉంటుంది అండ్ వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ తినడమే చాలా తక్కువ ఫస్ట్ ట్రైమిస్టర్లో, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి వామిటింగ్స్ అవ్వకపోయినా నాషియా ఉంటుంది, అలా ఉంటుంది. నాకు వామిటింగ్స్ లేవు కానీ ఏది తినాలన్నా కానీ ఎక్కువగా తినలేను. సో అసలు ఏది తినాలనిపించకపోయేది, కాకపోతే కొద్దిగా ఫుడ్ తీసుకోవాలి. సో అందులో మళ్ళీ నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా తీసుకోవాలి కాబట్టి చాలా ఆలోచించి తినేదాన్ని అన్నమాట. సో మార్నింగ్ నేను స్వీట్ పొటాటో తిన్న తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ అని చెప్పలేను, బ్రంచ్ అని చెప్పొచ్చు. లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో బ్రంచ్. సో 11 o'clockకి అలాగా. సో కొన్ని క్యారెట్స్, అలాగే ఒక బాయిల్డ్ ఎగ్. సో ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే తినాలని అనిపిస్తుంది అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని ఇలా క్యారెట్స్ ఇవన్నీ వేసుకొని తింటున్నాను. సో మీరు ఏం తినకపోయినా డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ మాత్రం తప్పకుండా మీ బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా ఒక్కసారైనా, సో డైలీ వన్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోండి బాయిల్డ్ ఎగ్. చాలా అంటే చాలా హెల్తీ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఏమి తినలేము. సో ఎందుకు అంటే ఏం తినాలన్నా వామిటింగ్ వచ్చినట్టు, సో దాన్ని చూస్తేనే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఎగ్ మనము ఇంక తినాలనిపోయినా ఎగ్ మాత్రం తప్పకుండా ఏదో ఒకలాగా తిని వాటర్ అన్న మింగితే అయిపోతుంది. సో ఎందుకంటే మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా ఎగ్లో ఉంటుంది కాబట్టి సో నేను తప్పకుండా ఒక ఎగ్ అనేది ఇలా ఇంక్లూడ్ చేసుకొని తినేదాన్ని. ఇది వచ్చేసి బ్రంచ్ అంటే 11 o'clockకి అలాగా, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ పొటాటో తిన్నాను కాబట్టి నెక్స్ట్ కొద్దిగా టైం తీసుకొని
తినాలని లేదు, కాకపోతే తినాలి అన్న ఉద్దేశంతోని సో 11:00కి అలాగా నేను ఇలాగ చేసుకొని తిన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువగా రైస్ తినను కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ అన్నమాట. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను. అయితే నాకు ముందు నుంచే సో ప్రెగ్నెన్సీ ప్లాన్ కన్నా ముందు నుంచే నేను డైట్‌లో ఉన్నాను కాబట్టి అది నాకు అలవాటైపోయింది. ఫుడ్ రైస్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ తినాలి. సో మనకి పప్పులు ఇవి ఉంటాయి కదా, శనగలు, పెసళ్ళు ఇలాంటివి ఎక్కువగా తినడము, స్ప్రౌట్స్ చేసుకొని తినడము ఇలాగన్నమాట. ఇవి తినడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ ఆకలి కూడా అవ్వదు. మన బాడీకి ఏవి కావాలో అవన్నీ కూడా అందుతాయన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే రైస్ తింటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ రైస్ కన్నా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీటి వల్ల చాలా వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ప్రెగ్నెన్సీ వెంటనే కన్ఫర్మ్ అవ్వడం వల్ల సో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వద్దు. ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉంది కాబట్టి కొద్దిగా డైట్ ఫుడ్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల నేను అసలు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది లేదన్నమాట నా ప్రెగ్నెన్సీలో. సో నేను అసలు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంకా 2 kgs 3 kgs వెయిట్ లాస్ అయ్యాను కానీ వెయిట్ గెయిన్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లంచ్కి 2:00కి అలాగా ఇది పెరుగు అన్నం అన్నమాట. నాకు చాలా ఇష్టం. అంటే నేను ఏం ఎక్కువగా నాన్ వెజ్ కానీ వేరే ఏవి కూడా తినలేకపోయాను. సో ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్లో పప్పు చారు అది సాంబార్లాగా చేశాను, అది తినేసాను కాబట్టి మళ్ళీ లంచ్లో తినలేను. ఏం తినాలని లేదు, కాకపోతే కొద్దిగా అయినా తినాలి అన్న ఉద్దేశంతో రైస్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసి ఇందులో పెరుగు యాడ్ చేసుకొని సో కొద్దిగా ఆనియన్స్, లైట్గా కారం తగలడానికి లైట్గా పికిల్ వేసుకొని తిన్నాను. మనకి పెరుగన్నం అనేది చాలా చాలా మంచిదన్నమాట గట్ హెల్త్కి. సో ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ 3:00కి అలాగా మళ్ళీ ఏమైనా ఫ్రూట్స్ నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 months ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇలా అంటారు కదా, మ్యాక్స్ నేను తినిందంటే ఓన్లీ ఫ్రూట్సే అండి. సో మన ఫుడ్ నేను ఎక్కువగా తినలేకపోయాను. ఫ్రూట్స్ అయితే 70-80% ఓన్లీ ఫ్రూట్స్తోనే ఉన్నాను అన్నమాట. అంటే ఏం తినలేం కాబట్టి అట్లీస్ట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి కావాల్సినవన్నీ కూడా మన బాడీకి అందుతాయి. మనకి తినాలనిపించకపోయినా లోపల బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. అన్ని ఫ్రూట్స్, ఈ ఫ్రూటే తినాలి, ఆ ఫ్రూటే తినాలి అని ఏం లేదు. ఎక్కువ మనీ పెట్టలేము అనుకునే వాళ్ళు ఇలా జామకాయలు ఇలాంటివి కూడా తక్కువ ప్రైస్లో మనకి దొరుకుతాయి. సో మీకు అన్నం తినాలనిపించకపోతే ఇలాంటివి ఫ్రూట్స్ ఎక్కువగా తినండి ఫస్ట్ ట్రైమిస్టర్లో, ఎందుకంటే వామిటింగ్స్ అలా అవుతుంటాయి, ఏం తినలేరు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జొన్న రొట్టె అన్నమాట. సో జొన్న రొట్టెని కూడా నేను ఎక్కువగా ఏమంటారు, మనం నార్మల్ చపాతీ తిన్నట్టు తినలేం కాబట్టి ఇలా మజ్జిగ చారు ఉంటుంది కదా, మజ్జిగ చారులో నానబెట్టుకొని కొద్దిగా ఇవి జొన్న రొట్టె కొద్దిగా గట్టిగా అవుతుంటుంది కదా, ఇలా సాఫ్ట్గా అవుతుందని ఇలా చేసుకొని తిన్నాను. అండ్ ఈ రెసిపీస్ అన్నీ ఒక్కటే రోజు అని చెప్పలేను నేను. లంచ్కి, డిన్నర్కి ఇలాగా ఎక్కువగా రైస్ లేకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా ఇప్పుడు ఇది వెజ్ రైస్ లాగా చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అన్ని ఆకుకూరలు ఎక్కువ వేసి ఒక బాయిల్డ్ ఎగ్ వేసుకొని అలా చేసుకొని తిన్నాను. సో దానివల్ల మనకు కావాల్సినవన్నీ కూడా మన బాడీకి అందుతాయి. అండ్ ఎక్కువగా రైస్ తినలేను కాబట్టి నేను ప్రోటీన్లో ఎక్కువగా పెసళ్ళు, శనగలు, ఇలా రాజ్మా ఇలాంటివి ఎక్కువగా నానబెట్టి ఉడకబెట్టుకొని తినడం, లేకపోతే స్ప్రౌట్స్ చేసుకొని తినడం, మొలకెత్తిన గింజల్లాగా చేసుకొని తినడం, ఇలాగే ఎక్కువ చేసుకొని తిన్నాను. ఇవన్నీ రెసిపీస్ ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం ఇవే ఎక్కువగా తిన్నాను. రైస్ చాలా చాలా తక్కువగా. అండ్ ఈ ఏవైతే చెప్పానో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అని, పప్పులు అలాంటివి అండ్ ఫ్రూట్స్ 80% వరకు, 75-80% వరకు ఫ్రూట్సే తిన్నాను. అండ్ నెక్స్ట్ ఎక్కువగా తినింది ఇవే అన్నమాట, పప్పు దినుసులు, స్ప్రౌట్స్ ఇలాంటివే. రైస్ చాలా అంటే చాలా తక్కువగా తిన్నాను. అసలు నేను
ఎక్కువ వెయిట్ గెయిన్ కూడా అవ్వలేదు. ఏమైనా స్నాక్స్ అలాంటివి తినాలనిపిస్తే ఇలాగా ఇంట్లోనే పాప్కార్న్ చేసుకొని తిన్నాను. సో ఇవి కూడా మనకి నార్మల్గా డీమార్ట్లో దొరుకుతాయి, నార్మల్ పాప్కార్న్. అందులో ఎలాంటివి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఉన్న పాప్కార్న్. చూడండి నేను ఇంకా ఎంత వెయిట్ లాస్ అయిపోయానో, చాలా బక్కగా అయిపోయాను. సో చాలామంది ఏంటి ఇలా అయిపోయావు ఇలా అయిపోయావు అని అడిగారు. కాకపోతే బేబీ వెయిట్ అనేది, గ్రోత్ అనేది చాలా బాగుంది ఫుడ్ వల్ల. నేను వెయిట్ తక్కువైపోయాను కానీ సో బేబీ రిలేటెడ్ మాత్రం అంతా బాగానే ఉంది. అండ్ ఏమన్నా బయట ఫుడ్ క్రేవింగ్స్ అయినప్పుడు, నేను ఎక్కువ ఫస్ట్ ట్రైమిస్టర్లో నాన్ వెజ్ తినలేదు, అస్సలు తినలేదు. నాకు నాన్ వెజ్ స్మెల్ అసలు పడలేదు. కాబట్టి బిర్యానీ తినాలనిపిస్తే ఇలా వెజిటేబుల్ బిర్యానీ ఇంట్లోనే ఎక్కువగా స్పైసీ కాకుండా, ఎక్కువ మసాలా లేకుండా ఇలా చేసుకొని ఇంట్లోనే తిన్నాను ఏదైనా తినాలనిపిస్తే. సో వెజిటేబుల్ రైస్ కానీ, వెజ్ రైస్ కానీ ఎక్కువగా నాన్ వెజ్ తినలేను కాబట్టి ఇలాగ దమ్ బిర్యానీ ఏం తినాలనిపించినా ఇంట్లో చేసుకొని తిన్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా. సో ఇవన్నిటి వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి నాకు. నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా బేబీ గ్రోత్ అంతా మంచిగా ఉంది. అండ్ మనం ఎక్కువ ఎలాగో తినలేం కాబట్టి అందులో కొద్దిగా హెల్తీగా ఇలాగ నేను మెయింటైన్ చేశాను అన్నమాట నా ఫస్ట్ ట్రైమిస్టర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫైనల్గా నా ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్ కానీ అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా ఇలాగే కంటిన్యూ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.